మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు, ఎందుకు మనకు బాధలనిస్తున్నాడు, మనం బాధపడవలసిన అవసరం ఏంటి అనేది మానవ చరిత్రలోనే అత్యంత లోతైన ప్రశ్నల్లో ఒకటి. మన ప్రపంచంలో మనం చూస్తున్న బాధలు చూసి చాలామంది ఆశ్చర్యపడతారు. దేవుడు సర్వశక్తిమంతుడు, మంచివాడు అయితే ఆయన మనకు బాధలను ఎందుకిస్తాడు, ఆ బాధలను మనకు ఎందుకు అనుమతిస్తున్నాడు అని. ఈ వీడియో పూర్తిగాను చివరి వరకు చూడండి, క్లియర్గా చూడండి. చాలా మంచి విషయాలతో మంచి వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందు ఈ బాధల యొక్క అర్థం తెలియాలి, ఆ తర్వాత బైబిల్ మనకి ఏం చెబుతుందో కూడా తెలియాలి. మనం బైబిల్ని చూస్తున్నప్పుడు బైబిల్ ఎలా స్టార్ట్ అయింది, సృష్టి క్రమంతో స్టార్ట్ అయింది. మనం సృష్టి కథతోనే బైబిల్ని స్టార్ట్ చేస్తాం. దేవుడు నిజంగా సర్వశక్తిమంతుడు అని, మంచివాడు అని అక్కడ మనం చూస్తాం. దేవుడు అన్నిటినీ కూడా సృష్టించినటువంటి సృష్టికర్త, శూన్యం నుంచి విశ్వాన్ని ఉనికిలోకి తెచ్చినటువంటి శక్తిమంతుడు. ఇక్కడ దేవుడు సృష్టించిన ప్రతీదీ కూడా ఆదికాండం 1:31 వాక్యం ప్రకారం చాలా మంచిది అని ఉంది. సో ఇక్కడ బాధ లేదు, చాలా మంచిది. ఇక్కడ స్టార్టింగ్లో బాధ అనే కాన్సెప్టే లేదు. అదే బైబిల్లో చివరి పుస్తకంలో చివరి మాటలుగా ఎటర్నల్ లైఫ్ గురించి, నిత్యజీవం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ లోకం గురించి, కొత్త ఆకాశం కొత్త భూమి అనేటువంటి క్రియేచర్ను కూడా ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా బాధ అనేది లేదు. సో అక్కడ కూడా లేదు. ప్రకటన గ్రంథం 21:3-4 వాక్యాలు చూడండి. ఇక మరణము, దుఃఖము, ఏడుపు, బాధ ఏది ఉండదు. సో అలాంటి కమిట్మెంట్స్ తోటి వాక్యం మనకు సెలవిస్తుంది. స్టార్టింగ్లో, ప్రారంభంలోనూ బాధ లేదు. ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత అనుభవించేటువంటి నిత్యజీవనం ఇచ్చే నిబంధన కూడా బాధ అనేది ఉండదు. ఈ విషయాలను బట్టి దేవుడు మనకిచ్చేది బాధలు కాదు, బాధలు దేవుడు కావాలని ఇచ్చేది కాదు. అలాగే దేవుని ప్రణాళికలో కూడా బాధలు అనేవి లేవు. మరి ఈ బాధలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి, ఎలా ఈ బాధలు వచ్చాయి అంటే పాపం ప్రవేశించడం ద్వారా ఈ బాధలు వచ్చాయి. అంతేకాకుండా నేటి కాలంలో కూడా మనం చూస్తే దురాశ కానీ, అత్యాశ కానీ, దుర్బలం కానీ, మత్సరం కానీ, కుళ్ళు కుతంత్రాలు, అంటే మనం బాధపడినప్పుడు దాని మూలం వెతకండి. ఏదో ఒక స్వార్థం కోసమో, ఏదో ఒక కారణం కోసమో, ఏదో ఒక ఆశ కోసమో మనం బాధపడవలసి వస్తుంది. సో అలా పాపం ద్వారా ప్రవేశించి పతనం కారణంగా ప్రపంచంలోకి వచ్చే ఈ బాధలు ఆదికాండం 3:16-19 వాక్యాలు చూడండి. అవ్వ ఆదాము చేసినటువంటి అవిధేయత వల్ల, పాపం వల్ల వేదన, శ్రమ, మరణం అనేది ప్రపంచంలోకి వచ్చాయి. యెషయా గ్రంథం 53:5 వాక్యంలో కూడా మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. సో ఇలాంటి మాటలు ఎందుకు అంటే అది మన దోషములను బట్టి, అతిక్రమలను బట్టి, మన పాపాన్ని బట్టి, మనల్ని బట్టి ప్రపంచంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితిని అక్కడ నొక్కి చెబుతున్నారు. ఆ పాపానికి, శాపానికి, మన దురాశలకు, ఇలాంటి ఆశలకు కూడా బాధ అనేది మనకు దొరుకుతుంది. అవ్వాదాం యొక్క అవిధేయత వల్ల, పాపం వల్ల ప్రవేశించబడినటువంటి ఈ యొక్క శ్రమ, బాధ ఇవన్నీ కూడా ఆదికాండం 3 ప్రకటించిన విధంగా అది 3 భాగాలుగా వాక్యం కనబడుతుంది. మొదటిది సాతానుతో యుద్ధం అని రాయబడింది ఆదికాండం 3:14-15 వాక్యాల్లో. సాతానుతో యుద్ధం అంటే మనం చీకటి శక్తులతో, దురాత్మలతోనూ, సాతాను సమూహాలతోనూ మనం అంతరంగంగా నలిగి, అంతరంగంగా వేదన పడుతూ ఆత్మీయ యుద్ధం జరిగేటువంటి పరిస్థితిని సింబాలిక్గా చూపించడానికి మొదటి భాగం అక్కడ సాతానుతో యుద్ధంగా ప్రవేశపెట్టారు. రెండవది ఆదికాండం 3:16 వాక్యం ప్రకారం కుటుంబంలో యుద్ధం, కుటుంబంలో శ్రమ. వారి యొక్క అవిధేయత, పాపం ఎలాంటి పరిస్థితులకు దిగజార్చింది అంటే వారి కుటుంబంలోనే నిరాశ, నిస్పృహలు, మనశ్శాంతి, బాధలు ఇలాంటివన్నీ కూడా కలుగజేయబడ్డాయి. తర్వాత మూడవది లోకంతో యుద్ధం, అంటే ప్రపంచంతో యుద్ధం. ఆదికాండం 3:17-19 వాక్యాల ప్రకారం ప్రపంచంలో గెలవాలి, నడవాలి, ఎదుర్కోవాలి, శ్రమలు అనుభవించాలి. ఆ పరిస్థితులన్నింటికీ కూడా బాధ అనేది ఎదురవుతూనే ఉంటుంది. సో ఇలా ఆదికాండం 3 కూడా ఈ 3 పార్ట్స్గా మనకు వివరించారు. మనకు వచ్చేటువంటి బాధలు కూడా అలానే ఉంటాయి. కుటుంబ పరిస్థితుల నుంచి వస్తాయి, లోకంలో ఎదుర్కొనేటువంటి తీరు నుంచి వస్తాయి, ఇంటర్నల్గా మనం ఆత్మీయంగా యుద్ధం చేసేటువంటి పరిస్థితుల నుంచి కూడా బాధ వస్తుంది. ఈ 3 విషయాలు మన జీవితాల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు వచ్చేటువంటి బాధలను కనుక చూస్తే, మనం బాధ అనుభవిస్తున్నాం అని మనకు తెలిసినప్పుడు ఈ బాధ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేసినప్పుడు, అలా ఆలోచించినప్పుడు మీకే సగం అర్థమైపోతుంది. అయితే సాధారణంగా వచ్చేటువంటి బాధలు ఎలాంటివి అంటే, మొదటిది అనారోగ్య కారణాల వల్ల, వ్యాధి చేత బాధపడేటువంటి పరిస్థితుల్లో గాయపరచబడినప్పుడు కానీ, లేదా ఏదైనా వ్యాధి సంభవించినప్పుడు కానీ, లేదా క్యాన్సర్ వంటిది, లేదా ఏదైనా ఒక వ్యాధి చేత, బాధ చేత, గాయం చేత బాధపడినప్పుడు అది నొప్పి చేత, శరీర సంబంధమైన నొప్పి చేత అనుభవించేటువంటి బాధ. ఇక రెండవది కుటుంబ కలహాల మధ్య వచ్చేటువంటి బాధ. కుటుంబ కలహాల్లో మనశ్శాంతి లేక ఒకరినొకరు ఎదుర్కొంటూ వారు అనుభవించేటువంటి బాధ, అప్పుడు కూడా మనశ్శాంతి లేక మానసికంగా ఎదుర్కొనేటువంటి బాధలు.
అవి కాకుండా ఉద్యోగంలో కానీ లోకంలో కానీ ఎదురయ్యేటువంటి సమస్యలు, అప్పుల్లో కానీ ఉద్యోగంలో కానీ జీతభత్యాల విషయంలో కానీ కష్ట పనిపాట్ల విషయంలో కానీ ఏదైనా సరే లోకాన్ని ఎదుర్కొనేటువంటి సమయంలో వచ్చేటువంటి బాధలు, అది కాకుండా మనకు నచ్చిన వారిని కోల్పోయినప్పుడు కూడా, మనకు ఇష్టమైన వారిని, నచ్చిన వారిని, మనతోటి వారిని లేదా మన కుటుంబస్తులను కోల్పోయినప్పుడు వచ్చేటువంటి బాధ, ఇలా మన జీవితంలో మేజర్గా ఎదురయ్యేటువంటి బాధలు ఇలానే ఉంటాయి. సో బాధపడుతున్నారు అంటే ఏదో ఒక కారణం, ఏదో ఒక సంభవం, ఏదో ఒక జరిగే ఉంటుంది, ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా బాధ కలగదు. కారణం లేకుండా బాధపడుతున్నారు అంటే వాళ్ళు పిచ్చోళ్ళు అయి ఉంటారు. ఒక ఆశ నుంచి కానీ ఒక నిరాశ నుంచి గానే ఈ బాధ ఎక్కువగా మనకు వస్తుంది. అయితే మనం ఎందుకు బాధపడుతున్నాం, బాధ వెనకాల కారణం ఏంటి అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ బాధను బట్టే మనం ఎలా సరి చేసుకోవాలి, ఎలా నడుచుకోవాలి అనే జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, ఈ విషయాన్ని ప్రక్కన పెడితే అసలు దేవుడు మనుషులంతగా ప్రేమించినప్పుడు ఎందుకు బాధలను ప్రవేశపెడుతున్నాడు, ఎందుకు బాధలు అనుభవించేలా మనుషులు ఉంచుతున్నాడు, అసలు ఆ బాధలను మన జీవితంలోకి ఎందుకు అలౌ చేస్తున్నాడు అనేది మనం చూస్తే మనకు బైబిల్ ప్రకారం, ఎక్స్ట్రాగా ఏమైనా చెప్పొచ్చేమో కానీ బైబిల్ ప్రకారం మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు నేను చెప్తాను. దానిలో మొదటిది, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి బాధలు మన జీవితాల్లోకి వస్తాయి. మన విశ్వాసాన్ని పరీక్షించుకోవడానికి, మన విశ్వాసాన్ని నింపుకోవడానికి, మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి బాధలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం విశ్వాసాన్ని బలంగా పెంచుకోవాలి, పరీక్షించబడాలి, కానీ కోల్పోకూడదు. అంతేకాదు పరిశుద్ధత కలిగించడానికి కూడా బాధలు వస్తాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-4 వాక్యాలు చూస్తే, మీరు రకరకముల శ్రమలు ఎదుర్కొన్నప్పుడు దానిని పూర్ణానందము అనుకోండి, మీ విశ్వాసము పరీక్ష ఓర్పును కలిగజేయునని మీకు తెలియను అని. సో మీ విశ్వాసము పరీక్షించబడేటప్పుడు ఆ పరీక్షలో బాధలు అనుమతించబడతాయి, ఆ పరీక్షల్లో బాధలు వస్తాయి, మనం బాధపడేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాం. అంతేకాదు పరిశుద్ధత కలిగించడానికి కూడా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వాక్యాలు చూడండి. అవసరాన్ని బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుచున్నది అని. 7వ వచనం చూడండి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతయు కలుగుటకు కారణమవుతాయి అని. ఎంత భాగ్యం! ఈ శ్రమలు, మనం అనుభవించే ఈ బాధలు యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు మహిమకు, మెప్పుకు, ఘనతకు కూడా కారణమయ్యేది ఈ శ్రమలే, ఈ బాధలే అని తెలుసుకోవాలి. మనం విశ్వాసంలో పరీక్షించబడడానికి, పరిశుద్ధతను కలిగి జీవించడానికి, మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి, మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి, మనల్ని దేవుని యందు మహిమ ఘనతలకు, మెప్పుకు కూడా కారణమవడానికి కారణమే ఈ శ్రమలు, బాధలు. నిన్ను అలౌ చేయకపోతే, ఈ బాధలు నీ జీవితంలో లేకపోతే, ఈ బాధలు నీ జీవితంలో అలౌ చేయకపోతే, నువ్వు అనుభవించకపోతే ఈ క్లారిటీ అనేది, ఈ ప్యూరిటీ అనేది, ఈ పరిశుద్ధత అనేది, విశ్వాస పరీక్ష అనేది నీ జీవితంలో ఉండదు. నీ జీవితంలో ఇవి లేనప్పుడు దేవుని ముందు మనం ఘనత చెందిన వారం కాదు. ఎందుకంటే మనం పాపలోకంలో ఉన్నాం. ఈ పాప ఊబి నుంచి, పాపలోకం నుంచి పరిపూర్ణత కలగాలి అంటే శోధనలు, బాధలను అనుభవించడం ద్వారా విశ్వాసము ఘనపరుచుకొని, విశ్వాసాన్ని పెంచుకొని, బలపరుచుకొని, పరిశుద్ధత కలిగి జీవించడానికి ఈ బాధలు, శ్రమలు అనేవి మనల్ని నిర్ణయిస్తాయి. ఇక రెండవ విషయం, ఆత్మీయ వృద్ధి కోసం, ఆత్మీయ అభివృద్ధి కోసం, ఆత్మీయంగా బలంగా ఉండడం కోసం, ఆత్మీయతలో పరిపక్వత చెందడం కోసం ఈ శ్రమలు, బాధలు అనేవి మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి ఉద్దేశించబడినవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తకు శ్రమల ద్వారా సంపూర్ణముగా చేయుటకు ఆయనకు తగును అని. శ్రమల ద్వారా, బాధల ద్వారా దేవునిలోనూ ఆత్మీయతలోనూ వృద్ధి చెంది బలంగా ఉండడానికి, పరిపక్వత చెందడానికి, ఆత్మ ఫలించేదిగా బలపరచబడాలి అంటే మనం అనుభవించాలి, ఈ బాధలలో తేటతల్లం కావాలి. ఇక మూడో విషయం చూడండి, దేవునికి దగ్గర చేయడానికి, దేవుని వారిగా చేయడానికి, దేవుని దగ్గరికి స్థానం కల్పించడానికి కూడా ఈ బాధలు, శ్రమలు మనకు ఉపయోగపడతాయి. అందుకే దేవుడు అలౌ చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. తాను శోధించబడి శ్రమ పొందును గనుక శోధించబడు వారికి సహాయం చేయగలవాడినై ఉన్నాను అంటారు. సహాయం చేయడం మాత్రమే కాదు, 15, 16, 17 వాక్యాలు కూడా చూస్తే ఈ శ్రమలో అనుభవిస్తున్న వారికి ప్రత్యేకమైన స్థానాన్ని, సహోదర స్థానాన్ని, ప్రత్యేకమైనటువంటి ఒక ఇంట్రెస్ట్ని చూపిస్తారు దేవుడు. అలాంటి ప్రత్యేకమైన శైలిలో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. సో ప్రతి ఒక్కరూ కూడా మీకు బాధ కలిగినప్పుడు, మీకు శ్రమల్లో ఉన్నప్పుడు, నలుగుతున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. మీరు విశ్వాసంలో బలంగా ఉండడానికి, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి, మీరు పరిపూర్ణత చెందడానికి, పరిశుద్ధులుగా
పరిశుద్ధత కలిగి ఉండడానికి శ్రమల ద్వారా, బాధల ద్వారా మీరు ఎదుర్కోవడానికి అవి ఎలో చేయబడతాయి. అవి అందుకే అంగీకరించబడతాయి, మన జీవితాల్లోకి వస్తాయి. అంతేకాదు, మన పరిశుద్ధ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చెందాలి అంటే, ఫలించాలి అంటే ఇలాంటివి చాలా చాలా అవసరం. శ్రమల ద్వారా, బాధల ద్వారా మనం అనుభవించే విరిగి నలిగి కట్టుబడినటువంటి దైవ సంఘం ఎప్పుడూ కూడా దేవునితో ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మనం శ్రమ బాధ అనుభవిస్తున్నా, బాధ మనల్ని వెంటాడుతున్నా, బాధ మనల్ని హింసిస్తున్నప్పటికీ దేవుడు ఎంతవరకు ఎలో చేస్తాడు అంటే, మీరు తట్టుకునేంత వరకు మాత్రమే ఎలో చేస్తాడు. దేవుడు అది బాధ ఎలా వచ్చినప్పటికీ, అది సాతాను నుంచి లేదా దుష్ట శక్తుల నుంచి, పాపం నుంచి, దురాశల నుంచి లేదా ఏదైనా కోల్పోవడం నుంచి ఎలా వచ్చినప్పటికీ కూడా మీరు తట్టుకునేంత వరకు, మీ కెపాసిటీ ఉన్నంత వరకు మాత్రమే దేవుడు అలో చేస్తాడు. ఆ కెపాసిటీ అనేది, ఆ శక్తి అనేది మీలో మీకుందని తెలియకపోయినా కొంతవరకు దేవుడు ఖచ్చితంగా మీరు అనుభవించేంత వరకు మాత్రమే, దాన్ని దాటి దేవుడు అలో చేయడు. అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. అలాగే మనం ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ, మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ, మనం ఈ లోకంలో పరిగెడుతున్నప్పుడు, ఎదుర్కొంటున్నప్పుడు కూడా శక్తి సమృద్ధ్యాలు మనకు చాలా అవసరం. మోటివేషన్ చాలా అవసరం. ఇంటర్నల్గా ఒక స్టామినా చాలా అవసరం. వాటిని ఇలాంటి బాధలు, శ్రమల ద్వారా ఫుల్ఫిల్ చేస్తారు. దేవుడు అందుకే ఎలో చేస్తాడు. ఇవి దేవుడు నేరుగా మీకు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, కానీ ఆ బాధ నీకు ఎలా కలిగినప్పటికీ నిన్ను కాపాడేది దేవుడు మాత్రమే. నిన్ను పరిపూర్ణత చెందించే వ్యక్తిగా చేయడానికి ఆ బాధలను ఎలో చేస్తాడు. అంతేకాదు, ఆ విలువ తెలియాలి, ఆ బాధలు తెలియాలి. మన జీవితంలో ఒక పార్ట్ అని మనకు అర్థం కావాలి. దేవుడు మీకెప్పుడు కూడా బాధ కలగాలని, బాధించబడాలని ఎప్పుడు కోరుకోలేదు. మన వల్ల, మీ వల్ల కలుగజేయబడిన ఈ బాధలను ఎలా దేవుడు చేస్తారు అంటే, ఆ బాధలను మంచి కోసం వాడతారు. ఆ బాధల ద్వారా మంచిని చూస్తాడు. రోమపత్రిక 8:28 చూడండి. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని తెలుసుకోమంటారు. మేలు కలగటానికై ఆయన వాటిని టర్న్ చేస్తారు. అంతేకాదు, ఈ బాధలు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండేవి కాదు. ఈ బాధలు ఎప్పుడూ కూడా నిరంతరం నువ్వు అనుభవించు అని చెప్పేవి కాదు. ఇవి తాత్కాలికమైనవి. తాత్కాలికమైన వేదన, తాత్కాలికమైన శ్రమ, తాత్కాలికమైన బాధలు. కానీ ఆ తాత్కాలికమైనటువంటి వేదనల వల్ల శాశ్వతమైన మహిమ మనకు వస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:17 చూడండి. మాకు తేలికైనటువంటి శ్రమ మా కొరకు అంతకన్నా ఎక్కువగా నిత్యమైన మహిమ ఈ భారములు కలుగజేస్తున్నది అని. సో ఎప్పుడు తేలికైనటువంటి, ఈ కష్టమైనటువంటి లేదా తాత్కాలికమైనటువంటి ఈ శ్రమ అనేది, ఈ బాధ అనేది నిత్యమైన మహిమను కలుగజేసేదిగా ఉంటుంది. అంతేకాదు, విశ్వాసం యొక్క పవిత్రీకరణ కోసం 1 పేతురు 1:7 మీ విశ్వాసపు పరీక్ష అగ్నిచేత పరీక్షించబడిన నశించిన బంగారము కంటే శ్రేష్టమైనది అంటారు. బంగారాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ, బంగారం ఎలా అయితే కాల్చబడి నలగొట్టబడి ఎంత ప్యూరిఫై అవుతుందో, అప్పుడు దానికి వాల్యూ అనేది ఎంత గణనీయంగా ఉంటుందో, మీ విశ్వాసం యొక్క పరీక్ష కూడా ఇలాంటి బాధల చేత, శ్రమల చేత బంగారం కంటే శ్రేష్టమైనదిగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు వచ్చే బాధలు, మనకు వచ్చే శ్రమలు కూడా తాత్కాలికమైన శ్రమను, బాధను కలిగిస్తాయేమో కానీ దేవుని ముందు మాత్రం శాశ్వతమైన మహిమను, ఘనతను, మెప్పును కలుగజేస్తాయి. తాత్కాలికమైనవే బాధలు. కీర్తనల గ్రంథం చూడండి. 30వ కీర్తన 5వ సెలవిస్తుంది, రాత్రివేళ దుఃఖం వస్తుంది, వెలుగుతో ఆనందం వస్తుంది అని. సో తాత్కాలికమైనవి. ఎప్పుడు బాధ వస్తుందో, ఎప్పుడు ఆనందం వస్తుందో వెంట వెంటనే జరిగేవే. కొంతకాలం వరకు మాత్రమే ఈ బాధలుంటాయి. మన జీవితంలో ఈ బాధలు అప్పుడప్పుడు ఎక్కువగా వచ్చేసరికి, ఇక నా జీవితం అంతా బాధేనేమో, నా జీవితం అంతా కూడా ఇలాంటి శ్రమలు అనుభవించాలి, బాధపడుతూ ఉండాలి, నా జీవితం ఇలా నాశనమైంది అని బాధపడతారేమో. మధ్యలో వచ్చే మహిమను, మధ్యలో వచ్చే ఆనందాన్ని, మధ్యలో వచ్చేటువంటి ఘనతను మీరు మిస్ చేస్తున్నారు. వాటిని గ్రహించడం లేదు. అవి ఉన్నాయి మీ జీవితంలో, కానీ వాటికన్నా బాధను ఎక్కువగా చూస్తున్నారు. అదే మనం సెల్ఫ్ మోటివ్ చేసుకోవాలి. ఎస్, ఖచ్చితంగా బాధలు వస్తాయి. మనం ఏదో కోల్పోతున్నాం. మనకు కావాల్సిన మనిషి దూరమైనప్పుడు, మనిషిని కోల్పోయినప్పుడు, ఆ మనిషి వాల్యూ మన దగ్గర లేనప్పుడు, కోల్పోయిన మనిషి కోసం బాధపడతాం. ఆ బలం మనం కోల్పోయాం, ఆ బలం మన నుంచి దూరం అయిపోయిందని బాధపడతామేమో, కానీ ఆ బలం మనమే అవుతున్నాం. అలాంటి బలం మనం తయారవుతున్నాం. అలాంటి బలంగా, శక్తిగా దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు. ఈ బాధ వెనుక ఈ లోకంలో కూడా పోరాడుతున్నాం, ఎదురీదుతున్నాం. అలా ఎదురీదేటువంటి సమయంలో అనేకమైన సవాళ్లు ఎదురవుతాయి, శ్రమలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, ఉద్యోగ సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగ సమస్య ఎక్కువైంది, ఉద్యోగం దొరక్క ఎదురీదుతూనే ఉన్నాం, కానీ మనకు దూరంగానే ఉంటుంది. బాధపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, కానీ దాని గురించి ఆశపడుతున్నాం.
అలాగే మన అప్పుల విషయంలో, ఆర్థిక సమస్యలు, ఆర్థిక అసమానతలు, ఆర్థికపరమైన విషయాల్లో నలుగుతున్నాం. మానసికంగానే, శారీరకంగా కూడా నలిగిపోతున్నామేమో. కానీ ఆ బాధల వెనక, శ్రమల వెనక ఖచ్చితంగా నిన్ను స్టెబుల్ చేయడానికి దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. నీకు ఇక ఆర్థిక సమస్యలు లేకుండా నిన్ను తీర్చిదిద్దడానికి, ఆ తక్కువలోనే నిన్ను స్ట్రాంగ్ చేయడానికి దేవుడు ఆ శ్రమల ద్వారా నిన్ను మార్చబోతున్నాడు. నీకున్నటువంటి వ్యాధిని బట్టి, నీకు చేసినటువంటి గాయాలను బట్టి, నీకున్నటువంటి ఈ రోగాలను బట్టి, బాధలను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, నలిగిపోతున్నావేమో, కానీ దేవుడు నిన్ను బట్టి, నీ యొక్క శ్రమను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ పరిపూర్ణతను బట్టి న్యాయం తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి బాధలు ప్రతి జీవితంలోనూ వస్తాయి. బాధలు, శ్రమలు లేని జీవితం జీవితమే కాదు. దేవుడు విరిగి నలిగిన హృదయాలను ఎలాగైతే చూస్తాడో మన జీవితాలను కూడా శ్రమల ద్వారా చూస్తాడు, నలిగిన బాధల ద్వారా చూస్తాడు, మన తీరుతెన్నుల ద్వారానే చూస్తాడు గాని నీకు చెడు చేయాలని కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. నీకు బాధ ఎలా కలిగినా నిన్ను ప్రొటెక్ట్ చేసేటువంటి దేవుని అంశ నీతో ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది, నిన్ను బలపరుస్తుంది అని మర్చిపోకండి. ఆ బాధ వెనకాల మేలుంటుంది, కీడు వెనకాల మేలుంటుంది, ఆ శ్రమ వెనకాల మేలుంటుంది. దానివల్ల మనకు ఘనత ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఆ మేలు మనకు కలగాలంటే మనం అనుభవించాలి. మన జీవితము, మన పయనము ఈ భూలోకంలో జీవించినంత కాలము కూడా శ్రమల వైపే, మన జీవితం అంతా కూడా బాధల వైపే వెళ్ళాలి అని నిర్ణయించుకుంటే దానికన్నా ఘనమైన, దానికన్నా పరిపూర్ణమైన, దానికన్నా ఎక్కువ ఘనత, ఎక్కువ మహిమ, ఎక్కువ సంతోషం, ఎక్కువ ఆనందం కూడా ఉంటుంది. చాలామందిలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే కేవలం బాధలను, శ్రమలను మాత్రమే పాయింట్అవుట్ చేసి చూస్తారు తప్ప ఎన్ని ఆనందిస్తున్నాము, దేవుడు ఎంత ఘనతనిచ్చాడు, ఎంత సంతోషాన్ని ఇచ్చాడు, ఎంత ఫలభరిత జీవితాన్ని ఇచ్చాడు, ఎలాంటి జీవితాన్ని జీవించాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది మాత్రం మర్చిపోతారు. శ్రమలను మాత్రమే గుర్తుంచుకుంటారు. వాడు బాగున్నాడు, నేను బాగోలేదు, వారు బాగుంటున్నారు, నేను బాగోలేదు, వారు అన్యులు, విగ్రహారాధికులైనా కానీ వారు ఆనందంగా బ్రతుకుతున్నారు, నేను లేను అనుకుంటారు. మనం ఇక్కడ కేవలం వాటి మీద ఫోకస్ చేయడం వల్ల ఎక్కువగా బాధపడిన వారుగా ఉంటున్నామేమో. జాగ్రత్త. మనం బాధపడినా, శ్రమలలో ఉన్నా, నలుగుతున్నా మన జీవితం అక్కడ షైన్ చేయబడుతుంది, మన జీవితం అక్కడ పరిపూర్ణత చెందబడుతుంది. మన జీవితం అక్కడే మనకు మహిమ తెచ్చేదిగా, మేలు తెచ్చేదిగా పయనిస్తుంది అని గుర్తుంచుకోండి. బాధలు మన జీవితంలో ఒక పార్ట్ని మర్చిపోకండి. దేవుడు వాటిని అలౌ చేసేది మనల్ని పరీక్షించడానికి, మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి, పరిశుద్ధత నింపుకోవడానికి, మనం ఆత్మశక్తిగా మలుచుకోవడానికే దేవుడు వాటిని అలౌ చేస్తాడు. కానీ తాత్కాలికమైనవి, అవి తక్కువ కాలం వరకు మాత్రమే, కొద్ది కాలం వరకు మాత్రమే ఇచ్చేవి. వాటి వల్ల వారిని వీరిని కంపేర్ చేసుకోకూడదు. వారికి లేని ఘనత నీకుంటుంది. అలాంటి దేవుని ప్రణాళిక ముందు మనం బాధలతోనూ దేవుని నిందించకూడదు. శ్రమలు అనుభవిస్తున్నాం, బాధించబడుతున్నాం, బాధపడుతున్నామని దేవుని మీద నింద వేయకూడదు. దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, మనల్ని విడిచిపెట్టేశాడు అనుకోకూడదు. వారితో వీరితో కంపేర్ చేసుకోకూడదు. వారికి లేని దీవెన, వారికి లేని శాశ్వత దేవుని ప్రణాళిక మీకుంది. మన జీవితం ఎప్పుడూ కూడా ఏ మనుషునికైనా సరే ఆనందంగా, సాఫీగా వెళ్ళిపోదు, ఆనందపడుతూనే జీవితం వెళ్ళిపోదు అని గుర్తుంచుకోండి. ఈ లోకం పాపలోకం కాబట్టి వీటి నుంచి ఫిల్టర్ చేయాలి అంటే, వీటి నుంచి మనం తేటగా దేవునికి కనబడాలి, దేవుని పరిశుద్ధతలో నిలబడాలి అంటే ఖచ్చితంగా శ్రమల ద్వారా మాత్రమే మనకు ఆ అవకాశం ఉంటుంది. శ్రమలు, బాధల ద్వారా మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మనల్ని దేవుని ముందు హెచ్చించేలాగా, మహిమ కలిగేలాగా, పరిశుద్ధత కలిగేలా చేసేవే ఈ బాధలు, కన్నీళ్లు, వేదనలు, శ్రమలు. ప్రతి బాధ వెనుక, ప్రతి కన్నీటి వెనుక, ప్రతి సమస్య, ప్రతి శ్రమ వెనుక కూడా ఖచ్చితంగా దానికి రిజల్ట్ ఉంటుంది. మంచి జరుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది, దేవునికి దగ్గరవుతాం. అంతేకాదు ఆనందం కలుగుతుంది, మంచి మెప్పు కలుగుతుంది, మంచి మేలు కలుగుతుంది. తర్వాత ఆ మేలు, హ్యాపీనెస్ అనుభవిస్తాం. మన జీవితం బాధపడాలి, బాధపడుతూ జీవించాలి. బాధపడదాం, శ్రమలు అనుభవిద్దాం, కానీ దాని వెనకాల వచ్చే ఆనందాన్ని కూడా ఆస్వాదిద్దాం. దేవుడు చేసిన మహిమలు, దేవుడు చేసిన మేళ్ళు కూడా మనం చూద్దాం. ఈ విషయం చాలా క్లియర్గా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. దేవుడు ఎందుకు ఎలా చేస్తాడు, వాటి నుంచి మనల్ని ఎలా మారుస్తాడు, ఎలా ప్యూరిఫై చేస్తాడు అనే విషయాలు మాత్రం చాలా క్లియర్గా మనం తెలుసుకున్నాం కదా. సో ఇదే మన లైఫ్ అంతా ఇట్లానే ఉంటుంది. మేలుంటుంది, బాధ ఉంటుంది. సో ఈ విషయం కనుక ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకేదైనా ప్రార్థన అవసరతలు, సమస్యలు లేదా ఇంకేదైనా సందేహాలు ఏదైనా ఉంటే వాట్సాప్ చేయండి. స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ మాత్రమే ఉంది. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైన కానుకలు పంపించి మా పరిచర్యకు మాకు సహాయకులుగా, మాతో పాలిభాగస్తులుగా ఉండాలి అని గుర్తు చేస్తున్నాను. సో ఇది ఈ వీడియోలోని అంశం. దేవుడు ఎందుకు శ్రమలను అలో చేస్తాడు అనే దాని గురించి చాలా వివరంగా మీకు అందించడం జరిగింది. అయితే మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరల వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.